అది వాస్కులర్ నెక్రోసిస్ వస్తే అసలు ఏం జరుగుతది? ఎందుకు అంత పెయిన్ అనేది ఉంటుంది? యాహ్! మన బీఆర్‌కే ఛానల్ ప్రేక్షకులకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మన నారింజకాయ ఉంటుంది కదా! ఆ! నారింజకాయ దాని తొడుగు హ్మ్. నారింజకాయతో అటాచ్ అయినంత కాలం ఎర్రగా ఉండడం, ఫ్రెష్‌గా ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే ఆ తొడుగుని తీసి పక్కన పెట్టామో, ఒక 24 గంటల తర్వాత ఒడిలిపోతుంది. హ్మ్. దాని అర్థం ఏంటి? ఈ తొడుగుకు కావాల్సిన, ఆ కవర్‌కి కావాల్సినకి పోషక పదార్థాలు ఆ నారింజ పండులోంచి దీనికి రావట్లేదు. అంతే కదా! అలాగే ఈ తొడ ఎముక ఏదైతే ఉందో హిప్ జాయింట్, హిప్ జాయింట్‌లో హెడ్ అంటాం దాన్ని. హ్మ్. ఈ పెల్విస్‌లోకి, స్టాబులోకి హెడ్ ఉంటదనమాట. హ్మ్. ఆ హెడ్‌కి బ్లడ్ సప్లై ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే ఈ స్టెరాయిడ్స్ తీసుకున్నారో, ఆ సర్క్యులేషన్ చచ్చిపోతుంది. హ్మ్. మీకు నారింజకాయ తొడుగు కాబట్టి అల్పంగా ఉంటుంది కాబట్టి ఒక రోజులో, 2 రోజుల్లో ఒడిలిపోతుంది. హ్మ్. వేరే హెడ్ అనేది ఒక టెన్నిస్ బాల్ సైజులో ఉంటుందండి. హ్మ్. అది టెన్నిస్ బాల్ అంటే మన టేబుల్ టెన్నిస్ బాల్ ఆ! సైజులో ఉంటుందనమాట. స్ట్రాంగ్‌గా ఉంటుందది. సో, రక్తం సరఫరా ఆగిపోయినా కూడా అది చచ్చిపోవడానికి ఒక సంవత్సరం, సంవత్సరంన్నర పడుతుందనమాట. హ్మ్. అప్పుడేం తెలీదు వాడికి. మందులు తీసుకుంటారు. ఆహా! డాక్టర్ గారు బాగా ట్రీట్ చేశారు. నాకు కోవిడ్ తగ్గిపోయిందని చెప్పి చాలా సంతోషంగా ఉంటాడు. దీని యొక్క ఎఫెక్ట్ 1 ½ ఇయర్ తర్వాత వస్తుంది. హ్మ్. చూసి డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు ఎందుకో తెలియదు ఈ మధ్య కాలంలో నడుస్తుంది నొప్పి నొప్పొస్తుంది. కొంతసేపు 1 అవర్ తర్వాత ఏమో కూర్చుంటే కాదు నడిస్తే నొప్పొచ్చేది. ఇప్పుడు కూర్చున్నా నొప్పొస్తుంది. హ్మ్. అడుగెయ్యకపోయినా నొప్పొస్తుంది. పడుకున్నా నొప్పొస్తుంది. కాలు కదిలితే నొప్పొస్తుందంటారు. హ్మ్. వి సస్పెక్ట్. హిస్టరీ అడిగాను. ఏంట్రా బాబు నీకేమైందంటే, కోవిడ్ వచ్చిందండి. హ్మ్. మందులు వాడానండి. ఏదో స్టెరాయిడ్ అన్నారని చెప్పి అంటుంటారు. హ్మ్. పాజిటివ్ హిస్టరీ అంటాం అన్నమాట. హ్మ్. ఎక్స్‌రే తీస్తే సాధారణంగా ఫస్ట్ 6 మంత్స్‌లోను కూడా మనకు ఎక్స్‌రే తెలీదండి అది. హ్మ్. తెలీదు. తెలీదు. నార్మల్‌గా ఆ! కనిపిస్తుంది. అన్‌లెస్ సీనియర్ రేడియాలజిస్ట్ గాని, లేదా సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గాని చూస్తే తప్ప మనకు తెలీదు. మామూలుగా కనిపిస్తుంది. మందులు వాడండి అని చెప్పి అంటుంటాం. మమ్మల్ని చాలా సార్లు నేను కూడా మిస్ అయ్యాను. అందులో హ్మ్. దాచేదేమీ లేదు. ఎవరన్నా మిస్ అవుతుంటారు. కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చేటప్పటికి హెడ్ నెమ్మదిగా కుచించిపోవడం మొదలుపెడుతుంది. ఇప్పుడు హ్మ్. మీకు ఎలా ఒడిలిపోయింది నారింజకాయ మీద ఉండే తొక్క, అదే విధంగా ఇది కూడా కుచించిపోతుంది. దాన్ని ఏవేస్తాను నెక్రోసిస్ హ్మ్. అంటాం. మీరు అడగొచ్చు, మరి మిస్ అవ్వకుండా దీన్ని తొలినాళ్ళలో ఎలా హ్మ్. కనిపెడతారని చెప్పేసేసి. ఒకటి మనకి హిస్టరీ మీద మనకి పాజిటివ్ హిస్టరీ వస్తే హ్మ్. కోవిడ్ వచ్చింది, లేదా స్టెరాయిడ్స్ వాడారు, లేదా పేషెంట్ క్రానిక్ ఆల్కహాలు, లేదా కొన్ని ఈ రక్తానికి సంబంధించిన వ్యాధులు సికిల్ సెల్ అనీమియా అని చెప్పేసేసి, అదే లివర్ డిసీజ్ కొంతమందిలో కూడా ఈ హిప్ దెబ్బతింటా హ్మ్. ఉందన్నమాట. హిస్టరీ జాగ్రత్తగా తీసుకోవాలి. ఎక్స్‌రేలో కనిపించకపోయినా పేషెంట్ చెప్పిన దానికంటే ఎక్కువ బాధపడుతున్నా మనం హ్మ్. సస్పెక్ట్ చేసి దీనికి ఒకే ఒక టెస్ట్ ప్రపంచంలో హ్మ్. ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. హ్మ్. అది వ్యాధి 2% స్టేజ్‌లో కూడా మనకది ఐడెంటిఫై చేసేస్తుంది. ఓకే. లేకపోతే బోన్ స్కాన్ చేస్తా హ్మ్. ఉంటారు. యూజువల్‌గా ఎంఆర్ఐ చేస్తా హ్మ్. ఉంటాము. అంటే దానికి గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అలా ఉంటాయన్నమాట. ఏ గ్రేడ్‌ని బట్టి మనం వైద్యం చేయాలని చెప్పి డిసైడ్ చేయడానికి ఎంఆర్ఐ అనేది చాలా ఉపయోగపడతా ఉంటుంది. ఓకే. సో, ట్రీట్‌మెంట్? ట్రీట్మెంటు ఒకటి ఈ బిస్ఫాస్ఫేట్స్ అని ఉంటాయి. హ్మ్. ఈ బిస్ఫాస్ఫేట్స్ వారానికి ఒకసారి ఇవ్వడం కానీ, 2 వారాలకు ఒకసారి ఇవ్వడం కానీ, నెలకోసారి ఇవ్వడం కానీ జరుగుతా ఉంటాయి. కంటిన్యూ చేస్తూ హ్మ్. కాల్షియం సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఇది ఒకటి ఇది డెఫినిటివ్ ట్రీట్మెంట్ అనమాట. హ్మ్. కొంతమందిలో ఈ వ్యాధిని స్లో చేస్తుంది. హ్మ్. అరికట్టడం అనేది ఓన్లీ 10% అరికడుతుంది తప్ప 90% అనేది స్లో చేస్తుంది. హ్మ్. సారీ 50% పీపుల్‌లో. హ్మ్. ఇంకొక 40% పీపుల్ అది కూడా ఏం చేయలేదనమాట. హ్మ్. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక పాడైపోయిన పండుని తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? హ్మ్. అలాగే లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయిన తర్వాత ఈ దీనికి ఎన్ని మందులు ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదండి. అది అయ్యే ప్రాసెస్ ప్రోగ్రెస్ అవుతానే ఉంటది. మన తృప్తి కోసం ఉండదు. అందుకని పేషెంట్‌కి మనం చెప్పాలి. బాబు హ్మ్. నీది అడ్వాన్స్‌డ్ ఇది చేయలేదు. ఇందులో ఇది దాన్నేమంటారంటే కొంచెం ట్రీట్మెంట్ పార్ట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయండి. కొంతమంది పెయిన్ కిల్లర్ ఇస్తారు. కొంతమంది ఫిజియోథెరపీ చేయిస్తారు. కొంతమంది కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ ఆల్కహాల్ అయిందనుకోండి, "ఒరేయ్ బాబు నువ్వు ఆల్కహాల్ మానేసేయి" అని చెప్పడం చేస్తా ఉంటారు. కొంతమంది "నువ్వు రెస్ట్ తీసుకో, ఎక్కువ యాక్టివిటీ చేయకు" హ్మ్. అని చెప్పి చేస్తా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే కోర్ డీకంప్రెషన్ అంటుంటారు. అంటే కోర్ డీకంప్రెషన్ అంటే సర్క్యులేషన్ పెంచాలి. అది పెంచాలి అంటే ఏంటి? దాన్ని ఏమంటారంటే మనం బోన్‌ని చీట్ చేయడం అంటాం. హ్మ్.
మనం బోన్కి లోపలికి వెళ్ళి దాన్ని కొంచెం మనకి కొబ్బరి కూరినట్టు కోరుతారు అనమాట. కోరేటప్పటికి బ్లీడింగ్ వస్తుంది. ఆ బ్లీడింగ్ మళ్ళీ నెమ్మదిగా బ్లడ్కి సప్లై ఇది హెడ్కి సప్లై అయ్యి రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఈ ఈ బీమ్యాక్ అని చెప్పేసి అది వేరే చోట నుంచి కొంచెం ఎముకలు రక్తం తీసుకుని దాన్ని చిలికి ఏదైతే ఉందో ప్లాస్మా, ఆ ప్లాస్మాని ఇక్కడ ఇంజెక్ట్ చేసి జరుగుతూ ఉంటుంది. అదొక పద్ధతి. కొంతమంది దాన్ని డిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాని సక్సెస్ రేటు 50 to 60% ఉంది. ఎలా అంటే నన్ను అడుగుతారు చాలా మంది, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చి ఆపరేషన్ అంటే భయపడి వాళ్ళు వచ్చి డాక్టర్ గారు పిఆర్పి చేయించుకోమని చెప్పేసి నేను ఒకటే చెప్తాను, ఇటువంటి వైద్యాలు తొలినాళ్ళలో ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో కానీ తర్వాత చేస్తే అది మన తెల్ల వెంట్రుకలకి రంగేసుకున్నట్టు. మరి మోకాళ్ళ నొప్పులు అన్నిటికీ కూడా పిఆర్పి చేస్తున్నారు. అదే చెప్పాను కదండి. ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి అమెరికా ఇటువంటి దేశాలు ఏంటంటే చాలా స్ట్రింజెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయండి. ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చింది అలా చేసుకోవచ్చు. మనకి ఇది ఎంతో ఇది లేదు, అది ప్రాబ్లం అదనమాట. మనకి అక్కడ ఏదన్నా ఒక వెస్ట్రన్ సొసైటీలో కానీ లేదా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కానీ ఏదన్నా ప్రొసీజర్ చేయాలంటే అక్కడ 1+1 2 అంతే. ఇంక మళ్ళీ ఇంక మారుతారు. మన దగ్గర 1+1 0 అవ్వచ్చు, 1+1 3 కూడా అవ్వచ్చు అన్నమాట. సో అది పేషెంట్ల యొక్క యాంగ్జైటీ ఎలా ఉంది, పేషెంట్ల యొక్క నాలెడ్జ్ అలాగే ఉంది. కొంతమంది ఒకే ప్రయత్నం చేద్దామని చేసుకోవడం, ఇవన్నిటితో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక 100 మంది డాక్టర్లు ఉంటే పిఆర్పిని సపోర్ట్ చేసే వాళ్ళు 50 మంది ఉంటారు, పిఆర్పిని సపోర్ట్ చేయని వాళ్ళు 50 మంది ఉంటారు. అంటే నేను ఏ కేటగిరీకి చెందుతానంటే నేను ఎర్లీ స్టేజ్లో ఉండి చిన్న వయసులో ఉంటే ఏదైనా ఉపయోగపడుతుంది తప్ప లేకపోతే పెద్ద ఉపయోగం ఉండదు. ఉన్నా కూడా ఒక 50-60% పెయిన్ రిలీఫ్ ఉంటుంది. ఒక 1 or 2 years ఉంటుంది తప్ప అంతకు మించి ఉంటుంది. అయితే ఈ మోకాళ్ళ మార్పిడి సర్జరీ లేదా పిఆర్పియా సర్జరీ స్టేజ్కి వచ్చాక అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా సర్జరీ. అందులో ఇంకా డౌట్ ఏమీ లేదండి. అసలు మీకు అదే చెప్పాను కదా, అది మేకప్ లాంటిది అంటే కానీ ఉపయోగం లేదండి. ఒకసారి ఒక 1 month ఉండొచ్చు, కొంత 15 రోజులు. దాని మీద చాలా క్లినిక్స్ వచ్చాయి, అసలు నో కామెంట్స్. చాలా పెయిన్ క్లినిక్స్ వచ్చాయి, చాలా ఎక్కువగా పిఆర్పిస్ చేస్తూ ఉన్నారు. చెప్పాను కదా మీకు, ఐ హావ్ మై క్రైటీరియా ఇస్ వెరీ క్లియర్ అబౌట్ దట్. అంటే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, లేదా ఏదైనా ఒక జబ్బు ఉంది, కరోనా ఉంది అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దానికి వైద్యం అనేది ఇట్లా ఉంటుంది కదా, అదే నేను అడుగుతున్నాను. అయితే మీరు యాజ్ ఏ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ గా మీరు చెప్పేది ఏంటంటే మోకాళ్ళ మార్పిడి అనేది వైద్యం. ఫైనల్ దట్స్ ఇట్.